ఇంకా 8, 9, 10 గంటలకు వచ్చింది. ఇంకొక డేంజరస్ వార్త మీకు చెప్పాలి, రైతులకు మీరు తెలియజేయాలి. ఇప్పుడు రైతు డిస్కామ్ అని పెట్టబోతున్నారు కొత్తగా. విన్నరా? రైతు డిస్కామ్. ఎందుకు ఈ రైతు డిస్కామ్? రైతుల కరెంటులో కోత పెట్టనీకి. రైతు డిస్కామ్కి ఏమిస్తారట? సోలార్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ మాత్రమే రైతు డిస్కామ్కు కేటాయిస్తారట. అంటే థర్మల్ పవర్ బొగ్గుతో ఉత్పత్తి అయింది కానీ నాణ్యమైన కరెంటు రైతు డిస్కామ్కి ఇయ్యరట. సోలార్ పవర్ ఇస్తారట. సోలార్ పవర్ అంటే ఎప్పుడు వస్తుంది? ఎండ మంచిగా దంచినాక 9 గంటలకు వస్తుంది పొద్దుగాల. ఎప్పుడు పోతుంది అది? 4గిటికో 5గిటికో పోతుంది. అంటే మరి 9 గంటలకు వచ్చి 4గిటికి పోతే నీకు ఎన్ని గంటల కరెంట్ వస్తుంది? 6-7 గంటలు వస్తుంది. అంటే ఇప్పుడు రైతులకు వెనకట రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏ రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నాడు. అన్నాడా లేదా? 3 గంటలు చాలు అన్నాడు. మొన్న ఒక ఆయన కోదండ రెడ్డి అని రైతు కమిషన్ చైర్మన్ ఉంటాడు, ఆయన కూడా డిస్కామ్ ముందుకు వచ్చి 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అంటుండు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఎటు తీసుకుపోతుందంటే 24 గంటల కరెంటు నుంచి రైతుల్ని 3 గంటల వైపు తీసుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. రైతు డిస్కామ్ అనేది రేపు 24 గంటల ఉచిత కరెంటుకు ఉరితాడైపో కూర్చుంటది. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటు ఈ రైతు డిస్కామ్ పెడితే ఇక వచ్చే పరిస్థితి ఉండదు. కరెంటు బాయే, రైతు బంధు బాయే, ఎరువులు బాయే, రుణమాఫీ చేయకపోయే, ఈ లాస్ట్కి ఇప్పుడు రైతు బీమా కూడా పోయింది. రైతు బీమా కూడా పోయింది. ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిన రైతు బీమా రైతు కుటుంబాలకు ఒక ధీమాగా ఉండే. మీ ఊళ్ళల్లో అడగండి, ఇప్పుడు మీ వ్యవసాయ శాఖ అధికారులను అడగండి, 6 నెలలకెళ్ళి రైతు బీమా ఆగిపోయింది. ఎల్ఐసికి డబ్బులు కట్టలే. ఈ రాష్ట్రంలో 7,600 మంది రైతులు చనిపోయి ఇలా రైతు బీమా కోసం ఎదురు చూస్తా ఉన్నారు.